ఏలూరు జిల్లా నూజివీడులోని చనుపండ గ్రామంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. 1.93 కోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గతంలో అబద్దాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే అసత్య ప్రచారాలు చేస్తున్నారని సత్యకుమార్ ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీపై వైసీపీ అనుకూల పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, గత హయాంలో సుమారు 2,500 కోట్ల బకాయిలు మిగిల్చి వెళ్లారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లిస్తూ 2 ఏళ్లలో 8,300 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుతం బకాయిలు కూడా గణనీయంగా తగ్గాయని వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. ఆలంబనంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ చాలా అవమానకర రీతిలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే అబద్ధాలని ఆధారంగా చేసుకొని అసత్య ప్రచారాలు చేస్తూ మళ్ళీ ప్రజల్లో ఒక ఆందోళనకర పరిస్థితిని కల్పిస్తూ వైషమ్యాలు పెంచుతూ తద్వారా అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక రకాలైన విష ప్రచారాలు చేస్తూ వాళ్ళ ప్రజల్ని అగమ్య గోచరంలోకి నెడుతున్న వైఎస్ఆర్సీపీ ఆ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి నుంచి కూడా ఇదే రకమైన అసత్యాల్ని సొంత పత్రిక ద్వారా ప్రచారం చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000 కోట్లు ఖర్చు పెట్టాము, 13,500 కోట్లు ఖర్చు పెట్టామని రాశారు. దాంట్లో చెల్లింపులు చేసిన మాట మాత్రం దాచారు. చెల్లింపులు చేసిన కేవలం 9,000 కోట్లు మాత్రమే. 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. మీరు పెట్టిన బకాయిలను కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంటే మింగుడు పడక అసత్య ప్రచారం చేస్తారు. రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించే ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తున్నాయి. దాని కారణంగానే వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం కూడా ప్రజల్లో పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే డాక్టర్ల నియామకాలు కావచ్చు, మందుల లభ్యత కావచ్చు, లేదా వస్తున్న పేషెంట్ల పట్ల డాక్టర్లు కింద స్థాయి సిబ్బంది వ్యవహార శైలి కారణం కావచ్చు. అందరికీ మంచి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాల ద్వారా వేలాది కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఈ వైద్యానికి సంబంధించిన కార్యక్రమాల కోసం శాంక్షన్ చేస్తున్న నరేంద్ర మోడీ గారి మరి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తాను. మరి అంతేకాకుండా ఎవరు కూడా ఇంతకుముందు ఏంటంటే ఒక హాస్పిటల్ వస్తే మా చిన్నప్పుడు మనకు తెలిసిన హాస్పిటల్ ఏంటంటే వెల్లూరు హాస్పిటల్ అనేవాళ్ళు. అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ లేక విలువైన వైద్యం లేక అక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇంకొక జనరేషన్ వచ్చినాక హైదరాబాద్లోనో విజయవాడలోనో వైద్యం లభిస్తుందని చెప్పేసి అంత దూరం వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకుండా మండల హెడ్ క్వార్టర్స్కి పెద్ద గ్రామాలకు కూడా వైద్య సేవలు విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి నేను తీసేవాడికి మనం చేస్తాను. ఏ పేదవాడు కూడా గొప్పవాడికే మంచి వైద్య సహాయం అందుతుంది, వైద్య సేవలు అందుతాయనే అభిప్రాయం లేకుండా మరి వైద్య రంగాన్ని వైద్య సేవల్ని రాష్ట్రంలో విస్తరింపజేస్తారని చెప్పేసి